2019 మార్చి 22 శుక్రవారం రోజున సూర్యోదయం ఉదయం 6 గంటల 26 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 27 నిమిషాలకు. ఈరోజు సూర్యరాశి మీనం, ఇంకా చంద్రరాశి తుల. ఈరోజు తిథి విద్యా ముగింపు రాత్రి 12 గంటల 55 నిమిషాలకు, ఆ తర్వాత తదియ ప్రారంభం. ఈరోజు శుభ సమయం ఉదయం 9 గంటల 15 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 15 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల 40 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం ముగింపు ఉదయం 11 గంటల 6 నిమిషాలకు, ఆ తర్వాత చిత్త నక్షత్రం ప్రారంభం. ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 11 గంటల 10 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషాల వరకు. ఈరోజు యమగండం సాయంత్రం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల 17 నిమిషాల వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 22 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 3 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 28 నిమిషాల వరకు. ఈరోజు వర్జం సాయంత్రం 6 గంటల 26 నిమిషాల నుండి 7 గంటల 54 నిమిషాల వరకు. ఈరోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారు ఈరోజు దేనికి సంబంధించి అయినా సరే ఇంతకు ముందు కన్నా ఎక్కువగా సమయాన్ని కేటాయించాలి. అలాగే ఈరోజు మీ దగ్గర వారితోనే మీకు అభిప్రాయ భేదాలు వస్తాయి. ముఖ్యంగా పనులలో పురోగతి లేకపోవడం, ఇంకా పనులు వాయిదా పడుతూ ఉండడం లాంటి సందర్భాన్ని ఈరోజు మీరు ఎదుర్కొంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీరు అవసరమైతే ఎదుటి వారిని సహాయం కూడా అడుగుతారు. అలాగే ఈరోజు మీరు చేసే ఖర్చుల్లో ఎక్కువ వరకు కూడా వృధా ఖర్చులే ఉంటాయి. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు మీ ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధంగానే జరగాలి అని అనుకుంటారు. అలాగే ప్రతి దానికి సంబంధించి కూడా అప్పటికప్పుడే పనులు పూర్తి అవ్వాలి అని అనుకుంటారు. అలాగే ఎదుటివారు చెప్తున్న ఏ విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోరు. అందుకే మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే ఈరోజు మీ ఉద్యోగానికి సంబంధించి ఎదుటివారు చెప్పేటువంటి మాట మీద మీకు అస్సలు నమ్మకం ఉండదు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు కొన్ని కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. అలాగే మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ప్రతి ఒక్కరి యొక్క సహకారం మీకు ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మీరు ముఖ్యమైనటువంటి ఒక విషయానికి సంబంధించి మీ దగ్గర వారితోనే విభేదిస్తారు. ఎక్కువగా కష్టపడి ఎక్కువ ఒత్తిడితో పనులను పూర్తి చేసినా కానీ అది మీరు అనుకున్నంత మంచి ఫలితాన్ని అందించకపోవచ్చు. అలాగే ఏది చేస్తున్నా కానీ పూర్తి అంకిత భావంతో చేయండి. ఇంకా తొందరగా పనులు పూర్తి కావాలి అనే ఆరాటంలో అస్సలు ఉండకండి. అలాగే ఈరోజు మీరు మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలను ఈరోజు మీరు ఎదుర్కొంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీరు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యంగా ఎప్పటి నుంచో అవుతుంది అనుకుంటున్నటువంటి పని ఈరోజు కూడా కాకపోవడం కొంచెం అసంతృప్తిని కలిగించుతుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి పనులకు సంబంధించి ఎక్కువగా ప్రయాణాలను చేయవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు అనవసరమైన ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈరోజు మీరు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు పెద్దగా మంచి ఫలితాలను అందించకపోవచ్చు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు ముఖ్యంగా దూర ప్రయాణాలను ఈరోజు మీరు చేయకపోవడమే మంచిది. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. అలాగే కొత్త వ్యవహారాలు, కొత్త సంప్రదింపుల జోలికి ఈరోజు మీరు వెళ్ళకపోవడమే మంచిది. అలాగే మీరు చేస్తున్నటువంటి పనిని వదిలేసి కొత్త పనిని ప్రారంభించడానికి ఈరోజు మంచిది. అలాగే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో చేస్తూ ఇంకా పూర్తి కాకుండా ఉన్నటువంటి పనికి సంబంధించి ఎక్కువ సమయాన్ని వృధా చేసుకుంటారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ఒక తెలివైన ఆలోచనలను చేస్తారు. కానీ అది మీకే కాకుండా మీ తోటి వారికి కూడా ఎక్కువగా ఇబ్బంది కలిగించుతుంది. ఇంకా ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని విషయాల జోలికి అస్సలు వెళ్ళకండి. అలాగే ఒక కష్టతరమైనటువంటి మార్పును ఈరోజు మీరు చేయవలసి వస్తుంది. ఒకరి గురించి ఇప్పటి వరకు మీరు ఏదైతే సానుకూలంగా అనుకున్నారో వారి విషయంలో మీరు నచ్చినటువంటి వార్తను వింటారు. ఒక విషయంలో ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. అలాగే ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ అది మీకు ఎక్కువ వరకు కూడా అంత మంచి ఫలితాన్ని అందించకపోవచ్చు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను ఈరోజు మీరు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది.
మిథున రాశి వారు ఈరోజు ఏ విషయంలో అయినా సరే తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అలాగే సమయాన్ని సందర్భాన్ని బట్టి మీ మాట మీ నిర్ణయం అస్సలు మారకూడదు. ఈరోజు మీరు మీ అనుభవంతో కొన్ని చిన్న చిన్న సమస్యలు మీ వరకు రాకుండా ప్రతిదీ కూడా చాలా చక్కగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా దుబారా ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈరోజు మీరు చేసే ప్రయాణాలు అంత మంచి ఫలితాలను అందించకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాల పరంగా మాత్రం ఈరోజు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ ఉద్యోగపరంగా ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే తెలియనటువంటి అసౌకర్యానికి గురి అవుతారు. మీ ఉద్యోగానికి సంబంధించి మీ తోటి ఉద్యోగస్తులు ప్రతి విషయంలో కూడా మీకు సహాయంగా ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి అసంతృప్తిని కలిగి ఉంటారు. అలాగే ప్రతి దాన్ని కూడా ఎలాంటి సమస్య లేకుండా పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ముఖ్యంగా ఒక ముఖ్యమైన రోజుగానే చెప్పవచ్చు. అయితే మీరు ఏది చేస్తున్నా కానీ అందుకు అడ్డు తగిలే వాళ్ళు ఉంటారు. అలాగే మీ పేరు మీ ఖ్యాతి మీ స్థాయిని కించపరిచేవారు మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నించేవారు కూడా మీ దగ్గరే ఉంటారు. వారిని గుర్తించి మీరు వారికి దూరంగా ఉండడం మంచిది. అలాగే ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ పూర్తి మనస్ఫూర్తిగా చేయండి తప్ప ఏదో పేరు కోసమో అస్సలు చేయకండి. అలాగే ఈరోజు మీరు ఏది మాట్లాడినా కానీ మనస్ఫూర్తిగా మాట్లాడండి. ఎవరిని కూడా నొప్పించకండి. అలాగే ఈరోజు మీరు ఒక విషయంలో మాత్రం న్యాయ నిర్ణేతగా ఉంటారు. ఎవరికి న్యాయం చేయాలి ఇంకా ఎవరి వైపు ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవలసిన రోజు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. కర్కాటక రాశి వారు ముఖ్యంగా వారి సంతానం కోసం ఈరోజు ఎక్కువగా ఆలోచనలను చేస్తారు. అలాగే ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటూ వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా మీరు చేసే ప్రయాణాలు కూడా మంచి ఫలితాలను అందిస్తాయి. ఇంకా మీ ఉద్యోగపరంగా ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ కూడా చాలా సంతృప్తికరంగా పూర్తి చేయగలుగుతారు. ఇప్పటి వరకు మీరు ఏదైతే చేసుకుంటూ వస్తున్నారో మీ ఉద్యోగపరంగా దానికి మించినటువంటి బాధ్యతలను ఈ రోజు నుంచి మీరు చేయవలసి రావచ్చు. అలాగే ఒక మంచి వ్యాఖ్యాతగా కూడా ఈరోజు మీరు మీ సంస్థలో గుర్తింపు తెచ్చుకుంటారు. ఒక సవాలును మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు ఎదుర్కోబోతున్నారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు ఒక పనిని కొన్ని షరతులతో పూర్తి చేయవలసి వస్తుంది. అలాగే దానికి సంబంధించి ఏ ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా అలాగే ఏ ఒక్కరిని కూడా నష్టపడకుండా ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈరోజు మీరు చేసేటువంటి దేనికి సంబంధించి అయినా సరే మరొకసారి వెనక్కి తిరిగి చూసుకునేటువంటి ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి. అలాగే ముఖ్యమైనటువంటి ఒప్పందాలు సంప్రదింపులు మీరొక్కరే కాకుండా మీ కుటుంబ సభ్యులతో కలిసి చేయండి. మీరు ఏది చేస్తున్నా కానీ పూర్తి మనస్ఫూర్తిగా చేయండి. అలాగే ఈరోజు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఎక్కువ ఒత్తిడి కలిగించేటువంటి పనులను చేస్తారు. ఒక విషయానికి సంబంధించి మాత్రం ఎక్కువగానే ఒత్తిడికి గురి అవుతారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. సింహరాశి వారు ఈరోజు సహజంగానే ఒక విషయంలో తొందరపాటుతనంగా ఉంటారు. అలాగే మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులనే ఎక్కువగా నొప్పిస్తారు కూడా. ఒక విషయానికి సంబంధించి ఏదో మాట్లాడుతున్నాను అనుకుంటూనే ఎదుటి వారితో మీకు అభిప్రాయ భేదాలు ఇంకా అనవసరమైనటువంటి వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా ప్రతి ఖర్చు కూడా తప్పనిసరి అయినటువంటి ఖర్చే. అలాగే ఈరోజు మీరు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలలో వేరొకరి యొక్క ప్రమేయం ఉండకుండా జాగ్రత్త పడండి. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చేసే ప్రయాణాలు ట్రాఫిక్ పరంగా ఎక్కువగా ఆలస్యంగా సాగుతాయి. ఉద్యోగపరంగా ఈరోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి ఆఫర్ని అందుకుంటారు. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి మీ పూర్తి శాయశక్తుల ప్రతిదీ పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వేరొకరి యొక్క అభిప్రాయాలు వేరొకరు ఇచ్చేటువంటి సూచనలను పాటించడానికి ప్రయత్నించండి. కొత్త ప్రాజెక్ట్కి సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు. అలాగే ఇంతకుముందు పూర్తి చేసినటువంటి పనికి సంబంధించి చాలా సంతృప్తిగా ఉంటారు. దానికి సంబంధించిన ఫలితాన్ని ఈరోజు మీరు పొందుతారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా కుటుంబ సభ్యులు స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే భవిష్యత్తులో చేయవలసిన ఒక పనికి సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు. దూర ప్రయాణాలకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు. ఒక ముఖ్యమైనటువంటి అవకాశాన్ని
అవకాశాన్ని ఈరోజు మీరు అందుకుంటారు. అయితే మీకున్నటువంటి ఒత్తిడి ఈరోజు మీకున్నటువంటి మానసిక స్థితి కారణంగా ఆ అవకాశాన్ని మీరు గుర్తించలేకపోవచ్చు. ఇటు సహృదయంతో ఎదుటివారికి సహాయం చేస్తున్నాను అనుకుంటూనే ఈరోజు మీరు ఎదుటివారిని నొప్పించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతోనే ఏదో తెలియని పోరాటాన్ని ఈరోజు మీరు చేయవలసి రావచ్చు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. కన్యా రాశి వారు ఈరోజు ముఖ్యంగా వారి చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలు ఇంకా వారి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా వారి గురించి వారే ఎక్కువగా ఆలోచనలు చేయాలి. ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి చూసి చూడకుండా వదిలేసినటువంటి వ్యక్తుల విషయం పట్ల ఎక్కువ దృష్టి పెట్టాలి. మీకు తెలియకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదా మీకు నష్టం కలిగించేటువంటి పనులు చేసేవారు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రతిదీ కూడా అస్సలు తప్పించుకోలేనటువంటి ఖర్చు, అలాగే అది అంతగా అవసరమయ్యే ఖర్చు కూడా కాదు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు ఎక్కువ ఇబ్బందిని కలిగించుతాయి. వీలైనంత వరకు దూర ప్రయాణాలను ఈరోజు మీరు చేయకపోవడమే మంచిది. మీ ఉద్యోగపరంగా ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీ తోటి వారితో మీకు విభేదాలు రావచ్చు. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఏదైతే మీరు పూర్తి అయిపోయింది అనుకున్నారో ఆ పని పూర్తి కాకపోవడం మీకు అసంతృప్తిని కలిగించుతుంది. సరియైన సమయంలో సరియైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోవలసి వస్తుంది. అలాగే మీ ఉద్యోగ సంస్థలో చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులను ఈరోజు మీరు ఎదుర్కొంటారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ఎదుటివారికి ఎంత సహాయం చేస్తున్నా కానీ మీ యొక్క మంచితనం ఇంకా మీ యొక్క కష్టం ఎదుటివారికి అంతగా అర్థం కాకపోవచ్చు. అందుకే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల గురించి పూర్తిగా ఈరోజు మీరు అర్థం చేసుకోవలసి ఉంటుంది. అలాగే ఏ విషయంలో కూడా అంత తొందరగా కాంప్రమైజ్ కాకండి. ఎదుటి వారి కోసం మీరు సర్దుకుపోయేటువంటి సందర్భాలు ఈరోజు మీకు ఎదురవుతాయి. అలాగే ఎదుటి వారి కోసం మీ పనులు చాలా వరకు ఆలస్యం కావచ్చు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. తులారాశి వారు ఈరోజు ముఖ్యంగా శుభకార్యాలకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు. అలాగే మీ ఇంటికి సంబంధించి మీ దగ్గరి బంధువులు స్నేహితులకు సంబంధించి ఎక్కువగా ఆలోచనలను చేస్తారు. ఈరోజు తులారాశి వారు ఏ పని అయితే వాయిదా పడుకుంటూ చాలా కాలం నుంచి వస్తుందో ఆ పనిని పూర్తి చేయడానికి సంబంధించి ఒక చిన్న ప్రయత్నం చేస్తారు. అయితే అది ఈరోజు కూడా పూర్తి కాకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ చేయడానికి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు ఎన్నో పనులు పూర్తి చేయవలసి ఉండడం ఇంకా సమయం తక్కువగా ఉండడం లాంటి ఒత్తిడిని ఎక్కువగా ఎదుర్కొంటారు. అలాగే ఎదుటి వారి అవసరాలు మీ తోటి ఉద్యోగస్తులకు సహకారం చేయడం లాంటి వాటితో ఈరోజు మీరు చిన్న చిన్న ఇబ్బందులను కూడా కోరి తెచ్చుకున్నవారు అవుతారు. మీ ఉద్యోగపరంగా మీరు చేయవలసినటువంటి పనులను మీదైనటువంటి పద్ధతిలో పూర్తి చేయండి తప్ప ఇదే విధంగా చేయాలి అనుకొని అదే విధంగా పూర్తి చేసే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి. అలాగే మీ ఉద్యోగపరంగా మీరు పూర్తి చేయవలసిన పనులు ఏ విధంగా పూర్తి చేస్తే దానిలో పురోగతి ఉంటుంది. అలాగే దానిని ఎవరికి అప్పగించితే దానికి సమర్థవంతంగా పూర్తి చేస్తారో వారికి అప్పగించే ప్రయత్నం చేయండి. మీ ఉద్యోగానికి సంబంధించి ఇంతకు ముందు కన్నా ఈరోజు మీకు పని చాలా ఎక్కువగా ఉంటుంది. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ముఖ్యంగా ఈరోజు మీ యొక్క బలహీనతలను ఎదుటివారు ఎక్కువగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకా మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి మీరు ఏదైతే గుడ్డిగా నమ్ముతూ వస్తున్నారో ఇంకా ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచనలు చేస్తూ వస్తున్నారో వారే ఈరోజు మిమ్మల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్కి గురి చేసి వారి యొక్క పనులను చేపించుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరిని కూడా అంత గుడ్డిగా నమ్మకండి. అలాగే అమాయకంగా ఏ వ్యవహారాన్ని కూడా చేయకండి. ఎదుటివారి మాటలకు అస్సలు అంత త్వరగా ఆకర్షితులు కాకండి. మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచనలను చేయండి. అలాగే ఏది చేస్తున్నా కానీ దానిలో మాత్రం తొందరపాటుతనంగా అస్సలు చేయకండి. ఒక మంచి వార్తను ఈరోజు మీరు వింటారు. ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆహ్వానాలను ఈరోజు మీరు అందుకుంటారు. మీ ఇంటికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి శుభకార్యాల పరంగా ఇంకా దూర ప్రయాణాల పరంగా ప్రణాళికలను చేసుకుంటారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు అయినప్పటికీ పరిస్థితులు అందుకు సహకరించకపోవచ్చు. వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు కుటుంబ వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి యొక్క సహకారం ప్రతి విషయంలో కూడా ఉంటుంది. కానీ ఊహించినటువంటి ఒక వార్తను ఈరోజు మీరు వింటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఊహించినటువంటి ఖర్చులను కూడా ఈరోజు మీరు ఎక్కువగా ఎదుర్కొంటారు. ఇంకా మీరు చెల్లించవలసిన పన్నులు బాకీల విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా మాత్రం ఉండకండి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు ఎక్కువ ఇబ్బందిని కలిగించినప్పటికీ అవి మంచి ఫలితాలను అందిస్తాయి. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు చేసేటువంటి ఒప్పందాలు సంప్రదింపులు అన్నీ కూడా అనుకూలిస్తాయి. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈరోజు మీరు చేసేటువంటి ఏ పని అయినా సరే దాని యొక్క ప్రభావం అనేది చాలా దీర్ఘకాలం పాటు ఉండబోతుంది. అందుకే మీ ఉద్యోగపరంగా ఎలాంటి ప్రయోగాలు లేదా ఏదో తెలియనటువంటి జ్ఞానంతో ఏ పనిని కూడా అస్సలు చేయకండి. అలాగే ఇప్పుడే కొత్తగా ఏ పనిని కూడా అస్సలు ప్రారంభించకండి. మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీరు ఏది చేసిన దాని యొక్క ప్రభావం చాలా దీర్ఘకాలిక భవిష్యత్తుపై ఉండబోతుంది. అందుకే నలుగురికి ఉపయోగపడే విధంగా చేస్తున్నాను అనుకుంటూనే ఈరోజు చిన్న చిన్న తప్పులు జరిగే అవకాశం కూడా ఉంది. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ఏదో తొందరగా అత్యవసరంగా పూర్తి చేయాలి అనుకుంటూ చేస్తున్నటువంటి పని ఎదుటివారికి ఇబ్బంది కలిగించవచ్చు. అలాగే ఎదుటివారు మీ దగ్గర ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నారు కాబట్టి వారికి దానికి తగినంత స్వేచ్ఛ మీ దగ్గర చనువు ఇవ్వడం చాలా మంచిది. ఎప్పటి నుంచో వారు ఆలోచనలు చేస్తూ మీకు చెప్పాలి అనుకుంటున్నటువంటి విషయాన్ని చెప్పే అంత ఫ్రీడమ్ని వారికి ఇవ్వండి. అలాగే వారు చెప్పింది కొత్తగా ఇంకా ఎంతో మంచిగా మీకు అనిపించే అవకాశం కూడా ఉంది. అలాగే ఈరోజు మీరు మీ వివాహ పరంగా చేసేటువంటి ఒప్పందాలు సంప్రదింపులు అన్నీ కూడా అనుకూలిస్తాయి. అయితే ప్రతి విషయంలో కూడా స్పష్టత అవసరం. మీ కుటుంబ సభ్యులకి ప్రతి విషయంలో కూడా మీ యొక్క సహకారం ఉంటుంది. దగ్గరి స్నేహితులను ఈరోజు మీరు కలుసుకుంటారు. అలాగే ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ ఒక పద్ధతి ఒక మంచి నియమబద్ధంగా పూర్తి చేయాలి అని అనుకుంటారు. అలాగే ప్రతి పనిలో కూడా నాణ్యతను ఆశిస్తారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ధనుస్సు రాశి వారు గతంలో చేసిన ఒక పనిలో పురోగతిని ఈరోజు చూస్తారు. అలాగే ప్రతి విషయంలో కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీరు చేస్తున్నటువంటి పని ఇంకా ఎవరి కోసం చేస్తున్నారు, అలాగే మీ యొక్క ఫీలింగ్స్ ఇలాంటివన్నీ కూడా మీ కుటుంబ సభ్యులు మీరు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేయడానికి చాలా అనుకూలమైన రోజు. అలాగే ఈరోజు మీకు రావాల్సిన రాని బకాయిల కోసం ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిది. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందిస్తాయి. వ్యక్తిగత ప్రయాణాలు ఎంతో సంతోషాన్ని కలిగించుతాయి. మీ ఉద్యోగపరంగా ఈరోజు తోటి ఉద్యోగస్తులు మీతో అంత ఫ్రీగా ఉండకపోవచ్చు. ఇంతకు ముందు కన్నా కూడా వారిలో చిన్న చిన్న మార్పులు అలాగే వారి యొక్క ప్రవర్తనలో మార్పు మీరు గమనిస్తారు. అయితే ఈరోజు మీ ఉద్యోగపరంగా ఎదురయ్యేటువంటి సందర్భం మాత్రం చాలా స్వల్పకాలమే ఉంటుంది. మీ తోటి ఉద్యోగస్తులు మీ పట్ల కొంచెం సీరియస్గా ఉండడం అనేది మీకు కొంచెం ఇబ్బందిని కలిగించుతుంది. అయితే మీరు చేస్తున్నటువంటి పనిలో మాత్రం ఇంతకు ముందు కన్నా ఎక్కువ శ్రద్ధగా ఉండాలి. చిన్న చిన్న తప్పులు జరిగే అవకాశం ఉంది. అలాగే ఏది చేస్తున్నా కానీ దానిని మధ్యలో వదిలేయడం లాంటిది అస్సలు చేయకండి. అలాగే గతంలో సగం చేసి వదిలేసినటువంటి పనికి ఈరోజు చేసేటువంటి పనిని అతికించే ప్రయత్నం అస్సలు చేయకండి. మీ కుటుంబ వ్యవహారాల పరంగా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా అవసరమైతే మీకు సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా మీకు ముందుంటారు. ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరి యొక్క ప్రోత్సాహం మీకు ఉంటుంది. అందుకే ముఖ్యమైనటువంటి పనిని ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. అయితే ఎదుటివారి ఒత్తిడితో మాత్రం ఏ పనిని పూర్తి చేయకండి. అలాగే ఈరోజు మీరు ఒక సున్నితమైనటువంటి సంప్రదింపులను చేయబోతున్నారు. ఇంకా భవిష్యత్తులో చేయవలసిన ఒక శుభకార్యానికి సంబంధించి కూడా ప్రణాళికలను చేసుకుంటారు. ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ అది మీకు ఒత్తిడి లేకుండా ఎంతో సంతోషాన్ని కలిగించుతుంది. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. మకర రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఒక అద్భుతమైన సంతోషకరమైన రోజుగా ఈరోజు ఉంటుంది. ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధంగా జరుగుతుంది. మీ ఉన్నతి కోసం ఆలోచనలను చేస్తారు. ఆదాయ మార్గాల పెంపు కోసం ప్రయత్నం చేస్తారు. అలాగే ఊహించని విధంగా ఈరోజు మీకు ఖర్చులు చాలా తక్కువగా ఉండి ఇంకా ఊహించినటువంటి ధన లాభాన్ని పొందుతారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎదగడానికి సంబంధించి ఈరోజు మీరు చేసే ప్రయత్నం అనుకూలిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది.
ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందిస్తాయి. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అయితే మీ ఉద్యోగానికి సంబంధించి ఒక విషయంను మీరు హ్యాండిల్ చేసే తీరులో చిన్న చిన్న తప్పులు జరగవచ్చు. మీ పై స్థాయి వారి నుంచి ఒత్తిడి ఎక్కువగా వస్తుంది. అలాగే మీ తోటి ఉద్యోగస్తులతో ఏదైనా విషయంలో అభిప్రాయ భేదం రావచ్చు. ముఖ్యమైనటువంటి పనుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. అలాగే ఈరోజు ఎవరు ఏ సహాయం అడిగినా కానీ కాదు లేదు అనే విధంగా అస్సలు మీరు అనకండి. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఇంతకుముందు కన్నా చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు. ఇంకా ప్రతి విషయంలో కూడా చాలా సౌకర్యంగా ఫీల్ అవుతారు. ముఖ్యమైనటువంటి వాటిని చాలా త్వరగా పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. అలాగే ఒకవేళ వాటిని కనుక ఈరోజు మీరు పూర్తి చేయలేకపోతే మాత్రం అది మీకు భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారవచ్చు. సహాయం చేయడానికి కూడా ఎవరూ ఉండకపోవచ్చు. అందుకే ముఖ్యమైనటువంటి పనులను ఈరోజే పూర్తి చేయండి. దానికి సంబంధించి కొత్తగా ఆలోచించండి. కొత్త ప్రణాళికలను చేసుకోండి. అలాగే మీకు తెలియనటువంటి కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలో కూడా అవగాహనను పెంచుకోండి. ఎదుటివారితో ప్రతి విషయాన్ని కూడా పంచుకోండి. అలాగే ఎదుటివారి మెప్పు కోసమో లేదా ఎదుటివారు చూస్తున్నారు అనో ఏ పనిని కూడా చేయకండి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. కుంభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటికి వచ్చినటువంటి అతిథులు బంధువులతో చాలా సంతోషంగా గడుపుతారు. ప్రతి దాంట్లో కూడా మీ యొక్క శక్తి సామర్థ్యాలు మీ యొక్క నైపుణ్యానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది తప్ప ఆర్భాటాలకు పోయి ఈ ప్రయత్నం కూడా చేయరు. ముఖ్యంగా ఎప్పటి నుంచో మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో వారి దగ్గర నుంచి ఆహ్వానాన్ని అందుకుంటారు. ఇంకా మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా మీ దగ్గర వారికి ధన సహాయం కూడా చేస్తారు. ముఖ్యమైన స్థిర ఆస్తికి సంబంధించి సంప్రదింపులను చేస్తారు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందిస్తాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు చేసేటువంటి ఒప్పందాలు సంప్రదింపులు అనుకూలిస్తాయి. వ్యక్తిగత ప్రయాణాలు సంతోషాన్ని కలిగించుతాయి. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఇప్పటి వరకు మీకున్నటువంటి సమస్యలు తీరిపోతాయి. ప్రతి దాంట్లో కూడా చాలా సౌకర్యంగా ఉంటారు. అలాగే మీ ఉద్యోగపరంగా ఇప్పటి వరకు మీరు ఏదైతే ఇబ్బందిగా అసంతృప్తిగా భావిస్తూ వస్తున్నారో అలాంటి సమస్య ఈ రోజు నుంచి మీకు ఉండదు. మీతోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం ప్రతి విషయంలో కూడా ఉంటుంది. మొత్తంగా కూడా మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ముఖ్యమైన విషయాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. అలాగే ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ దాని పట్ల పూర్తి శ్రద్ధ పెట్టండి. అలాగే ప్రతిదీ కూడా ఈరోజు మీరు ఎంత మేరకు పూర్తి చేయగలరో అంత మేరకు పూర్తి చేయండి. అలాగే ఈరోజు మీరు అడగగానే సహాయం చేసేవారు ఉంటారు. ఇంతకుముందు కన్నా కూడా ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా సంతృప్తిగా ఉంటారు. దీర్ఘకాలిక విషయాలకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు. ఏది చేస్తున్నా కానీ చాలా మనస్ఫూర్తిగా చేస్తారు. అయితే ఏ విషయంలో కూడా మీకు మీరు ఎక్కువ ఒత్తిడి కలిగించే విధంగా మీకు మీరు బాధ కలిగే విధంగా మాత్రం పనులను చేయకండి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. మీనరాశి వారి యొక్క నిదాన స్వభావం ఈరోజు చాలా వరకు కూడా ఎదుటి వారికి నచ్చుతుంది. ముఖ్యంగా మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఒక శుభవార్తను వింటారు. మీ కుటుంబ సభ్యులతో ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి చర్చించుతారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి నిర్ణయానికి రండి. ముఖ్యంగా ఈరోజు మీరు ఎదుటి వారి కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. అలాగే ఈరోజు మీరు ఇష్టపడేటువంటి వ్యక్తుల కోసం కొంతమేర ధనాన్ని పొదుపు చేస్తారు. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు శారీరకంగా కన్నా కూడా మానసికంగా చాలా తెలివిగా ఆలోచించి పూర్తి చేయవలసినటువంటి పనులే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈరోజు మీ ఉద్యోగపరంగా మీకు ఎదురయ్యేటువంటి ఏ సందర్భానికి సంబంధించి కూడా అస్సలు ఆశ్చర్యపోకండి. ఈరోజు మీరు మీ ఉద్యోగపరంగా చేసేటువంటి సంప్రదింపులు ఇంకా ఎదుటి వారిని ఒప్పించడానికి చేసేటువంటి ప్రయత్నం అన్నీ కూడా అనుకూలిస్తాయి. కొన్ని కొత్త పద్ధతులను నేర్చుకుంటారు. అలాగే ప్రతిదీ కూడా మీ చుట్టూనే ఉంటుంది. ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా మీరు పూర్తి చేస్తేనే ఎదుటి వారి యొక్క పనులు పూర్తి అయ్యే విధంగా ప్రతి విషయం కూడా మీ చుట్టూనే ఉంటుంది. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ఈరోజు మీరు ఏది చేసినా కానీ ఒక మంచి ఉద్దేశంతో చేస్తారు.
చేస్తారు. అలాగే చేసేటువంటి పని చాలా కాలం వరకు ఎదుటి వారికి గుర్తుండే విధంగా చేస్తారు. ప్రతిదీ కూడా చాలా సంతోషంగా పూర్తి చేస్తారు. ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ అది కష్టమని అస్సలు అనుకోలేరు. మీరు ఎంత మేరకు పూర్తి చేయగలరో, అలాగే ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా ఎదుటివారి సంతోషం కోసం ఎంత మేరకు పూర్తి చేయగలరో అంత మేరకు ప్రతి పనిని కూడా పూర్తి చేస్తారు. అయితే మీ పద్ధతిలోనే పనులను పూర్తి చేయండి తప్ప ఎదుటివారు చెప్పిన విధంగా మాత్రం పనులను పూర్తి చేయకండి. ఇంకా ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ దాని యొక్క ప్రభావం అనేది చాలా కాలం పాటు ఉంటుంది. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన కాలం. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.